2001లో మొట్టమొదటిసారిగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు నాటి ఉద్యమనేత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థాపించింది తెలంగాణ ధూమ్ధాం. ఒక బలమైనటువంటి వాదానికి, ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం తోడు కావాలన్నటువంటి ఒక ఆకాంక్షతోని వారి ఆదేశాల మేరకు మేము ధూమ్ధాంను 2002 అక్టోబర్ 30వ తారీఖున మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో మొదలుపెట్టడం జరిగింది. తదనంతరము జరిగినటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రభావం అనేది ఇవాళ 3 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు పాట లేనటువంటి ఉద్యమం ఉందా, పాట లేనటువంటి ధర్నా ఉందా, పాట లేనటువంటి సభ ఉన్నదా అనేది ఒక్కసారి మనము యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా కేకే గారు ఆయనకు మతి భ్రమించినట్టున్నది బహుశా. ఎందుకనంటే ఆయన గతంలో చూసినటువంటి సాంస్కృతిక ఉద్యమం అందరు కూడా ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు. ఒకసారి చరిత్రను మళ్ళీ తిరిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలు తాగని పసిపిల్ల నుంచి పండి ముసలి వరకు కూడా నేను ఆ రోజుల్లో చెప్పేవాడిని, కడుపులున్న పిండం అడిగింది కరబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనుమంది, డప్పుడడ్డనక చూడు తెలంగాణ పోరు చూడు, కళాకారుల పాటతో కదిలేటి ధూము దాము చూడు, కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది గనమంది అని చెప్పేసేసి నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మా నన్ను తొందర కనమ్మా నేను జై తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానటువంటి గొప్ప చైతన్యం కలిగించింది తెలంగాణ ఉద్యమ పాట. ఇలా అట్లాంటి పాటను పట్టుకొని అసలు పాట లేదు, ఆట లేదు, తెలంగాణకు చరిత్ర లేదని చెప్పేసి నిస్సుగ్గగా మాట్లాడినటువంటి కేకేఆర్ గారి మాటలను నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఇలా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమయం దొరికిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతూనే ఉన్నది. అనేక సందర్భాలలో తెలంగాణ యొక్క పార్టీ అవసరాలున్న ప్రతిసారి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నటువంటి కపట కాంగ్రెస్ గురించి ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దలు 2 విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో మీ అందరూ కూడా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్ర లేదు, ఉద్యమాలను అణిసివేసే చరిత్రనే ఉన్నది. 1969లో ఏం జరిగిందో తెలుసు, 75లో ఎమర్జెన్సీ విధించి ఎంతమందిని కాల్చి చంపిన చరిత్ర అటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ఒకరోజు కేకే గారు ఇలా మీరు గుర్తు చేసుకోవాలి, ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వీరి వెంబడి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఇప్పుడున్నటువంటి వివేక్ గారు ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మీ ఈపులను సాపు చేస్తేనే కదా మళ్ళీ మీరు సాప్ అయింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఎక్కడికక్కడ మీరు తెలంగాణకు ద్రోహులు, మీరు తెలంగాణ ద్రోహులు, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రించి గ్రామాలలో కూడా ఫ్లెక్స్లు కట్టినటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల చరిత్రను ఇలా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోయినా కూడా మా ఊళ్ళకు రాకండి, మా విలేజ్లకు రాకండి, మాకు కనపడద్దని చెప్పేసి ఫ్లెక్సులు కట్టిరు కాంగ్రెస్ మీద. ఎక్కడికక్కడ మీ మీద రాళ్లతో కొట్టిరు, చెప్పులతో కొట్టిరు. చివరికి ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు మీ మీద రాత్రిపూట మేమే కదా కాపాడింది. ఆ రోజు కూడా మీరు సాపు చేస్తేనే కదా. ఒక్కసారి మీరు గుర్తు చేసుకో, మిలియన్ మార్చ్ అప్పుడు, మిలియన్ మార్చ్లో మొత్తం కోట్లాది లక్షలాది మంది మిలియన్ మార్చ్కి వచ్చినప్పుడు కళాకారులు పాటలు ఆటలు సాగుతున్నటువంటి సందర్భంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను కోడి గుడ్లతో కొట్టినటువంటి రోజును కూడా గుర్తు చేసుకో. మా పాటలే కదా కదిలించినాయి. నీలాంటి ద్రోహుల మీద తిరుగుబాటు చేపించింది మా పాట అన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావు, పాట పాడిన వాళ్ళని అవమానిస్తావు, మా చరిత్రను అవమానిస్తావా? ఇలా మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ కంట్రిబ్యూషన్ ఏందో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఏమనంటే మేము తెలంగాణ ఇచ్చినాం, నువ్వు ఇయ్యలే, మేము గుంజుకచ్చుకున్నాం, మేము కొట్లాడినాం మా తెలంగాణ. ఒకవైపు కేసీఆర్ గారు రాజకీయ ఉద్యమం నడుతూ ఉంటే రసమై బాలకిషన్ తెలంగాణ ధూమ్ధాం పెట్టి మా గద్దరన్నను, మా గోరేటి వెంకన్నను, మా విమలక్కను, అందశ్రీని, జయరాజును, దయానరసింహను, నాగరాజును అనేక మంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఇలా మా పాటకున్నది. మేము రాజకీయ నాయకులు అందరూ కూడా కింద కూర్చుండబెట్టి, పాట మీద కూర్చుండబెట్టి, పాట వేదికై నడిపించినటువంటి చరిత్ర ఇలా